అంటే ఇది కొంతవరకేనా ఇది 2 hours లో దాంట్లో వేసిన ఎంత అయిపోయిన దాన్ని బట్టి కౌంట్ తెలిసిపోతుంది అంటే వేస్తారు ఫ్రీగా తింటున్నాయా లేదా లేకపోతే ఏంటని ఖాళీ చేసేది మళ్ళీ ఫీడ్ ఇచ్చే టైంకి ఖాళీ అయిపోవాలండి. చక్కెర ఉండకూడదు దాంట్లో. ఒకవేళ మిగిలింది అనుకోండి మిగిలితే తగ్గించేస్తారండి. ఫీడ్ ఎక్కువ అవుతారు అంతా అక్కడ సేమ్ అట్ ద సేమ్ టైం. సార్ అటు చూడండి ఒకసారి అటు వేస్తున్నారు, అట్లా కూడా వేస్తున్నారు. అది మాదే అండి. అలా జిమ్ముకుంటూ వెళ్తారు అందరూ ఎట్ ఏ టైం అండి. మొత్తం రైతులందరూ ఇంచుమించు కరెక్ట్ గా 4 మొదలు పెడతారు. అందరూ అయిపోయాక టైమింగ్స్ అన్నమాట. పిల్లలకి కరెక్ట్ స్నాక్స్ పిల్లలకంటే జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా చాలా సెన్సిటివ్ యానిమల్ సార్. అవును. ఇప్పుడు మా పాప స్కూల్ కి వెళ్తుంది. అవునండి. అదేం బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాం 7 గంటలకి. 10 గంటల టైంలో మళ్ళీ స్నాక్స్. అవునండి. 7 ఎకరాలు అది 10 ఎకరాలు స్నాక్స్. ఇదే అంతే సార్. అవునండి. కానీ అతి తక్కువ టైంలోనే మీకు 3 months లో మీకు లాక్స్ క్రాప్ వచ్చేస్తుంది. జనం ఎక్కువ అయిపోయేటప్పటికి ఇబ్బంది అవుతుంది. తగ్గించేస్తారు. 7 లక్షలు ఉంది కదండి. ఫస్ట్ 7 lakhs ఉంటుంది, 2 lakhs తీసేస్తాను. తీసేస్తే స్పేస్ మిగిలి అప్పుడు 5 lakhs ఉంటుంది. మళ్ళీ 70 కౌంట్ వచ్చేటప్పటికి మళ్ళీ 2 lakhs తీసేస్తారు. మళ్ళీ 50కి వచ్చేది తీసేస్తారు, 40కి వచ్చేది తీస్తారు. మినిమం 30కి వచ్చేటప్పటికి ఎకరానికి 50,000 కట్టుకు ఉంటుంది అంతే. తక్కువ నమ్మకం ఫాస్ట్ గా గ్రోత్ వస్తుంది. ఎప్పుడైతే తక్కువగా ఉందో గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుంది. అంటే నంబర్ తగ్గేటప్పటికి గ్రోత్ కూడా బాగా స్పీడ్ గా వస్తుంది. అంటే మాక్సిమం కిలోకి 30 వచ్చిన తర్వాత ఇంకా ఆపేస్తారు. తీసేస్తారు. ఈ మధ్య తక్కువ 100-2 చెరువుల వెళ్తారు. అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. టైం ఫ్యాక్ట్ పెరిగిపోతుంది. క్వాంటిటీ బాగుండాలండి. అంటే ఈ లోపు మళ్ళీ ఇంకొంత స్టార్ట్ చేసుకోవచ్చు. అది అంటే రేట్ బాగుందనుకో వెయిట్ చేస్తారండి. మీకు 30 కౌంట్ 500 రేట్ కూడా వెళ్ళిందండి. ఇప్పుడు ఇంకా తగ్గింది, డౌన్ లో ఉంది. కేజీ రైతు అంటే కేజీకి 30 పీసులు వస్తాయండి. వెయిట్ వేస్తారండి. ఒక కేజీ తీసి వెయిట్ వేస్తారు, కౌంట్ చేస్తారు. 30 వచ్చిందా, 31 వచ్చిందా, 29 వచ్చిందా, దాన్ని బట్టి రేట్ ఉంటుంది. $1 రూపాయలు ఉంటుంది. తేడా మారుతుందండి. 1 or 2 పీస్ తేడా ఉంటే రేట్ మారుతుందండి. హాఫ్ పీస్ తేడా ఉంటే కూడా మారుతుంది. అంటే ఒక్కటి ఎక్కువ వచ్చినా రేట్ తగ్గుతుంది, తక్కువ వస్తే రేట్ పెరుగుతుందండి. అంటే మంచి క్వాలిటీ వచ్చిన. ఇప్పుడు ఈ ట్రెండ్ ఎప్పుడు అంటే ఏ సంవత్సరంలో ఎక్కువ స్టార్ట్ అయింది సార్? ఇది అది ముందు అన్ని పొలాలే కదా ఎక్కువ. పొలాలు 96 2000 నుంచి బాగా ఎక్కువ. 96 నుంచి క్రిప్టో మీద అవగాహన. ఫస్ట్ టైగర్ ఉండేదండి, మనమే కాదండి. టైగర్ అండి. టైగర్ అయితే ఎకరానికి 30,000 ఇసేవారండి నెంబరు. దీనికైతే 1,50,000 వేస్తున్నారు. 30,000 నెంబర్ ఇసేవారు. పెద్ద వస్తుందండి. అది ఏమైందంటే సంవత్సరానికి ఓన్లీ 2 crops అండి. టైం ఎక్కువ ఉంది. తర్వాత ఇది 1 MH వచ్చాక బాగా పెరిగిందండి. టన్నేజ్ పెరిగింది, డెన్సిటీ పెరిగింది. మేత కూడా ఇంత వేయాల్సిన పని ఉంటుంది అండి. 30,000 మేత వేస్తాం సరే, 1 బస్తా వేస్తాం. 1,00,000 వేసినప్పుడు ఏం వస్తాం, 3 బస్తాలు ఇవ్వాలి. అదండి. కాదండి, అంటే అది తక్కువ వస్తుంది, ఇదేమో ఎక్కువ వస్తున్నాం. నేను వచ్చేటప్పటికి డబ్బులు చేస్తానండి. చేసి దీని కొద్ది ఇంట్రెస్ట్ కొద్ది కలిసి సుబ్బారావు గారు అండి. 3 బామ్మద్ది అండి. ముగ్గురు అండి. పెద్ద వస్తారు. 3 వీళ్ళకి 2 పాపలు, బాబు అండి. పెద్ద పాప జార్జియాలో MBBS అవుతుంది. 2 పాప ఇక్కడ సిసిలో చదివారు, తిరుమల దగ్గర ఉంటున్నారు. తిరుమల. 3 బాబు అండి. పెద్ద అతనికి పాప బాబు, 2 అతనికి పాప బాబు. ఏం లేదు, బ్లాక్ చైన్ లో మా దగ్గర 18,000 సార్ దగ్గర సుబ్బారావు గారు మీ దగ్గర తీసుకున్నారు. తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం 3,500. 1660 అండి. 1660. ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ తీసుకుంటే వేస్ట్ అండి. తీసుకుంటే ఇవాళ తీసుకుంటే రేపు కాదు, ఒక 3 తగ్గుతాయి. మళ్ళీ 2.5 తగ్గుతాయి. అంటే పూర్తి ఏం లేదండి. ఒకసారి మీ చదువు మామూలుగా జస్ట్ 25% మొన్న
రీసెంట్ గా అసలు అది 50 లక్షలు పెడితే ఎకరం పొలం ఇప్పుడు 51 లక్షలు అయింది, సంవత్సరంన్నర అయింది. అసలు ఆ 50 లక్షలు దీంట్లో పెడితే 2 కోట్లు అయిపోతుంది, గ్యారంటీ దగ్గరలో అయిపోతుంది. అలాగే ఏంటంటే ఇప్పుడు దాని గురించి ఎందుకు పెట్టలేదా అని ఆలోచన. మా బావ ఆయన ఉన్నారండి. ఇప్పుడు మీకు వచ్చిన క్లారిటీ సార్, చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే భూమి అంటే కనపడుతుంది, బంగారం అంటే కనపడుతుంది, ఇది కనపడదు కదా, కనపడుతుంది. ఎందుకు ఇది కొనాలి, ఎందుకు కొంటున్నారు పక్కన, ఎందుకు కొనాలనే డౌట్ వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చిన క్లారిటీ చాలా మందికి రాలేదు. క్లారిటీ బంగారం కొన్నా మీకు ఇప్పుడు అన్నట్టు భూమి కొని ఉంటే 1 year లో 1 లక్ష పెరిగి ఉంటుంది. కానీ దీని మీద రేట్ ఆఫ్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉన్న సంగతి చాలా తక్కువ మంది తెలుస్తుందండి. అవును, తెలియక కొంత మా బావకి ఆయన ఉన్నారండి. మీరు 25% తెలుసుకొని ఇట్లా ఆలోచిస్తున్నారు. 8 లక్షలు అలా పెట్టేసాడు. 8 లక్షలు పెట్టేసాడు. 60 రూపాయలు 70 రూపాయలు ఉన్నప్పుడు కొనమన్నారు, కొనమని కొనలా. ఎందుకంటే మీరు ఇలా చెప్తారని అన్న, ఎందుకంటే ఏం పెరిగిపోద్ది అన్న. అలా పెరుగుతుంటే చూసి ఆయన రోజు రోజుకి ఇన్ని సేల్స్ అయింది అని వాట్సాప్ లో పెడతారు కదా. బావకి ఆయనండి చెప్తే నన్ను ఏం అడగలేదు, నా మీద నమ్మకంతో ఎంత అయితే 8 లక్షలు అన్నా నెల ఇస్తాడండి. 8 లక్షలకి 6 లెవెల్స్, యూనివర్స్ లో ఏమో 6, ట్యాక్టైల్ ఏమో 8 కొనేసాను. 7,890 కాయిన్స్ వచ్చినాయండి ఆయనకి. అప్పుడు ఇంకా అంతకుముందు 10,000 వచ్చింది. అంతకుముందు ఆయనకి ఆగస్టు 14కి, ఈయనకి వచ్చేటప్పుడు ఆగస్టు 24 అయిందండి. అప్పుడు బైనాన్స్ లో రోజుకి 1,00,000 కాయిన్స్ వచ్చి 1,00,000 డేస్ వచ్చి ఈయన బైనాన్స్ ఉందండి. పల్లెటూరులో ఈయన 2-3 బైనాన్స్ ఉంది. మా అబ్బాయి శ్రీనివాస్ గారు, గణేష్ ఒకసారి చేయండి. 3 బైనాన్స్ చేశాడండి యాపిల్ మా అబ్బాయి. అందరి దగ్గర 1,00,000 తీసుకుని ఈ ఏరియాలో అందరికి 7,890 కాయిన్స్ అండి. అప్పుడు భోజనాలు పెట్టారండి పెట్టండి. అయితే 2 అవుతుంది. అసలు పండుగ చేసుకోవాలి దావత్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్, మమ్మల్ని చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ఏం క్వశ్చన్ చేస్తారంటే మీరు ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటారు, ఎప్పుడు అప్డేట్లు ఇస్తున్నారు కదా. ఇప్పుడు సారికి అర్థమైన 25% నిద్ర పట్టకపోతే పక్కనే పక్కన ఫీల్డ్ వర్క్ తిరుగుతూ ఉంటారు, ఎక్కడ బాగా వెళ్ళిపోతారు. అది కాకుండా సాయంత్రం మళ్ళీ జూమ్ మీటింగ్ మళ్ళీ ఎక్కడ తీసుకోవాలి. అది కూడా ఏం చెప్పాలి కూడా మీ కావాలో చేరిపోయారండి. చూస్తున్నాను ఈ మధ్య వ్యాపారం మొత్తం అదే మాకు అప్పిపోయారు. ఏంటంటే మెటపోసి ఎంత ఫోన్ మాట్లాడుతూనే ఉంటున్నారు. వద్దండి ఏమైనా హెల్త్ పరంగా ఏమైనా ఇబ్బంది వస్తుంది. ఎవరో అడిగితే చెబుతుంటే ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్ తెలియట్లేదు. మా చిన్నబ్బాయి చెప్పాడండి నాకు మొత్తం, డాడీ ఇది ఎక్సలెంట్ డాడీ అంటే ఊరికరా మన కోటి మీద టర్న్ ఓవర్ చేస్తున్నాం, దానికి ఎక్కడ ఇది 3,500 జస్ట్ మనం కట్టింది అంతే కదా అంటే, లేదు డాడీ అని చెప్పి మా చిన్నబ్బాయి చెప్పాడండి మొత్తం. ఆ రోజు నుంచి రోజు వరకు నేను టీవీ చూస్తూ వచ్చండి, వెళ్తాం ఫ్రెష్ అవటం, నా బెడ్రూమ్ లో కూర్చోవడం, బ్లూటూత్ పెట్టుకుని దీనికి సంబంధించి వెంటనే జూమ్ మీటింగ్ అంటాం, లేకపోతే అప్డేట్లు ఏమైనా చూస్తాం, ఫార్వర్డ్ చేయటం, ఇదే పని అండి. ఇక్కడ మీటింగ్ పెట్టామండి, వెంకటేశ్వర గుడి ఉంది, మీటింగ్ పెట్టామండి. అబోస్ ఇస్తే అందరికి కూడా షీల్డ్ ఇచ్చి సన్మానం చేసి షీల్డ్ ఇచ్చామండి. అప్పుడు చాలా మంది అన్నారు ఎంత ఖర్చు చేస్తారు అనవసరం వేస్ట్ అన్నారు. చాలా ఎక్కువ ఖర్చు అయిందండి, ఖర్చు విషయం వల్ల వెనకాల ఎందుకంటే అందరికీ తెలియాలి. అప్పుడు 9 ఉండేవారండి. ఈయన ఎక్కడికైనా బయటకు వెళ్తే మెటాఫోర్స్ వచ్చిందని హ్యాన్ చేశారు, మెటాఫోర్స్ అని. తర్వాత 9 మానేశారు, కనవాళ్ళు అందరూ కట్టేశారు ఊళ్ళో అంతా. లేదు సరిగ్గా అండి ఇప్పుడు మెత్త టైం ఎవరు రారు, లేకపోతే మా ఊడి ఇప్పటికి ఎలా వచ్చారంటే ఒక ఫోన్ వేసి వచ్చేది 100 మంది అండి. భోజనాలండి ఇక్కడ వీడియో కూడా పెట్టాను లేదు. యాక్చువల్ గా మీరు వారం వస్తుంటే పంట పొలాలు తక్కువ కనపడి ఉంటాయి నాకు తెలుసు. తక్కువ అన్ని చెరువులే. డ్రోన్ షూట్ తీస్తాయండి మొత్తం అంతా కూడా చెరువులే తప్ప ఈ ఏరియా మా పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఓన్లీ పంట పొలాలు. అదే అందేలో మీరు వచ్చేటప్పుడు చూసారు పెట్రోల్ బంక్ వెళ్తానండి, వెళ్దాం చిన్న వెళ్తున్నారు, ఇప్పుడు వెళ్తున్నాడు. భీమవరం అండి, ఆయన తీసుకొచ్చారండి 25 కిలోమీటర్స్. ఎక్కువ మందిని డెవలప్మెంట్ చేస్తారు సార్. అదే నా టీం కన్నా చాలా మంది అండి నన్ను వచ్చి అడుగుతారు, ఫోన్ చేసి అడుగుతారు, నేను చెప్తానండి ఓపిక. మనకి ఏంటంటే ఎవరైనా డెవలప్ కావాలి, తర్వాత వాళ్ళ ఇష్టం అది చెప్పి ఇవాళ కూడా ఫోన్ చేస్తారు. తెలియదండి వాళ్ళ ఫీడ్కి వస్తారు, వాళ్ళ చెప్తున్నాం నాకు కొంతమంది అర్థమవుతుంది, కొంతమందికి అర్థం అవట్లేదు. కాకపోతే ఒకటి ఎవరిని బతిమాల్సలేదు, చెప్పేస్తాను చెప్పేసి వదిలేస్తాను. అసలు మెయిన్ వాస్తవంగా ఇక్కడ
వీళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంతే చేస్తారు. నాలెడ్జ్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ లేదు సార్, లేదు. లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కానీ జీరో నాలెడ్జ్. అది ఏదన్నా చెప్పనీకి ఇట్లా పోతే మనం పుడతా ఇది నేర్చుకోం, మన ఇంట్రెస్ట్ ప్రతిదీ మన అవసరం మనకు నేర్పుతుంది. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఎట్లా అనుకుంటారు అంటే మేమే మాకు అంత తెలుసు, వీళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలియదు అనుకుంటారు. మన దగ్గర ఉన్నది చెప్తే అప్పుడు అరే ఇది కూడా ఉందా కొత్తగా మాకు తెలియదు ఇంకా ఉందా అని అప్పుడు డిసైడ్ అవుతారు వాళ్ళు. మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు, చాట్ జీపీటీని మెటావర్స్ ప్రాజెక్ట్ వస్తుందంటే ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు దీంట్లో స్టడీలో ఇన్వాల్వ్ చేస్తారు. చాట్ జీపీటీ అని కూడా స్టడీలో ఇన్వాల్వ్ చేస్తారు, తెలుసుకోవాలని చెప్పి క్రిప్టో గురించి, బ్లాక్ చైన్ గురించి కానీ ఇవి పెడుతున్నారండి. మొత్తం వస్తున్నాయి ఆల్రెడీ. ఈ కెనాల్ వాటర్ ఇవి ఏమో అక్కడ బోర్, పెద్ద బోర్ అంటే 300 అడుగు పైన ఉంటుందండి. ట్రెడిషనల్ అన్నమాట. బోండాలు కూడా ఉన్నాయి మంచిగా, కావాలనుకుంటే తెంపుకుంటే చిన్న చెట్టు ఏమైనా ఉందా బండాలకి? సరే వీడియోగ్రాఫరే. సో ఫ్రెండ్స్, ఈరోజు మర్యాదలతో చంపేసే తాడేపల్లిగూడెం దగ్గర ఉన్నాము. భీమవరం దగ్గర ఉన్నాం. భీమవరం దగ్గర తాడేపల్లిగూడెంలో ఉన్నాము. చిన్న కాపవరంలో ఉన్నాం ఫ్రెండ్స్. సో మన మెటాఫోర్స్ ఫ్యామిలీ, బాలకృష్ణ సార్, తర్వాత శ్రీనివాస్ సార్ కలవడం జరిగిందనమాట. సో సార్ వాళ్ళ వ్యాపారాలు చూపిస్తున్నారు ఈరోజు, చాలా హ్యాపీగా ఉంది. సో నెట్వర్క్లో ఫ్రెండ్స్ ఇంత మంచి రెస్పెక్ట్ కానీ, ఇంత మంచి టైం ఫ్రీడమ్ కానీ, ఇంత మంచి ఆదరణ నెట్వర్క్ వల్ల మాత్రమే సాధ్యం. సో వీళ్ళెవరో కూడా మాకు తెలియదు, సార్ వాళ్ళు మన టీం కూడా కాదు యాక్చువల్గా మెటాఫోర్స్లో, బట్ ఇప్పుడు మన టీంలోకి రావడం జరిగింది. సో బాలకృష్ణ సార్, సో జూమ్ మీటింగ్ ద్వారా పరిచయం అయ్యారనమాట వీళ్ళు మనకి. సో జూమ్ మీటింగ్ ద్వారా పరిచయం అయ్యి, సో మనం చెప్పే సబ్జెక్టు వింటూ నేర్చుకుంటూ అందరికీ ఇక్కడ చెప్తున్నారనమాట. సో ఫస్ట్ బాలకృష్ణ సార్ వాళ్ళ అబ్బాయి మెటాఫోర్స్ గురించి పూర్తిగా తెలుసుకొని సో బిజినెస్ హ్యాపీగా చేసుకుంటున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక 2 minutesలో మనం విందాం ఫ్రెండ్స్ ఒకసారి. సో చెప్పండి. హాయ్ అండి, నా పేరు బాలకృష్ణ అండి. మాది నేటు వచ్చి భీమవరం, షాప్ వచ్చి ఇక్కడ చిన్నకాపురంలో జేఎస్ఎన్ ఆక్వాఫిట్స్ అండ్ నీడ్స్ ప్రొపరేటర్ అండి. మా అబ్బాయి వచ్చి ఇదిగా ఎదురే వాకబుల్ డిస్టెన్స్లో పెట్రోల్ బంక్ అండి, లక్ష్మణ్ ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పేసి. నేను మెటాఫోర్స్లో జాయిన్ అయ్యి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 29 జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యాక మన సార్లు రేంత సారు, సంతోష్ సార్, రాకేష్ సార్ వాళ్ళు జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే నాకు ఎవరి ద్వారా లింక్ వచ్చి ఆ రోజు నుంచి నేను జూమ్ ఇంటర్ మొదలు పెట్టానండి. ఫస్ట్ ఏదో జస్ట్ కట్టేసి ఊరుకున్నాను అంతే అండి, నాకు తెలియదండి దీంట్లో పవర్ ఉందని కానీ ఏది తెలియదు. బట్ ఎప్పుడైతే నేను జూమ్ ఇంటర్ స్టార్ట్ చేశానో దీని పవర్ నాకు అర్థమయ్యి నేను తెలుసుకుని ఒక 10 మందికి షేర్ చేసి అందరినీ కూడా కొంచెం దీంట్లో తెలుసుకునేలా చేసి, ఇలాగే మా శ్రీని గారిని మా ఫ్రెండ్ అండి, ఈయన కూడా ఇలా చెప్తే ఆయన కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆయన కూడా అర్థమయ్యి జూమ్ మీటింగ్ డైలీ కూడా అటెండ్ అవుతూ ఉంటామండి. ఇప్పుడు కూడా ఏ రోజు మానవండి. ఈ జూమ్ మీటింగ్ ద్వారా కూడా ఇప్పుడు చాలా నాలెడ్జ్ గెయిన్ చేసామండి. అదే నాలెడ్జ్ని అందరికీ షేర్ చేస్తున్నామండి. మేము చేసేది ఏం లేదండి, కాపీ పేస్ట్ అంతే అండి. అక్కడ ఎన్నది దీంట్లో షేర్ చేస్తూ అందరికీ షేర్ చేస్తూ ఈరోజు 11th స్లాట్లో అచీవ్మెంట్ అయ్యానండి. 3 slots తీసుకున్నామండి మేమందరం కూడా. ఫస్ట్ 3 slots నుంచే స్టార్ట్ చేసామండి, ఇప్పుడు 11th slotలో ఉన్నామండి అందరం కూడా. అలాగే నా దగ్గర వచ్చి 18,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయండి. అలాగే మా సర్కిల్ అందరి దగ్గర కూడా ఎక్కువ ఫోర్స్ కాయిన్స్ ఎక్కువ గెయిన్ చేశారండి. అలాగే మాతో పాటు అందరూ కూడా దీంట్లో ఎంత అభివృద్ధి చెందుతూ ఇప్పుడు ఆల్రెడీ ఫోర్స్ కాయిన్ మేము స్టార్టింగ్ చేసుకోవచ్చు 200 కాయిన్స్ వచ్చాయండి. అప్పుడైతే మాకు ఆ రోజు రాలేదండి, 187కి మేము తీసుకోగలిగామండి. ఎందుకంటే ముందు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళామండి. ముందు అప్లైన్ అవ్వాలి, తర్వాత కన్వర్ట్ అలా చేసుకున్న ప్రకారం అలా వెళ్ళి చేసుకునేటప్పుడు మాకు 187 వచ్చినాయండి. అదే ఫోర్స్ కాయిన్స్ ఇప్పుడు ఓన్లీ 27.5 కాయిన్స్ వస్తున్నాయండి ఫర్ 50 daysకి, అంటే ఫస్ట్ టైర్కి అండి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా తక్కువ వస్తాయని చెప్పేసి, ఇంకా తగ్గిపోతాయని చెప్పేసి అందరూ అనుకుంటున్నారండి. అనుకుంటున్న కాదు, రియాలిటీగా జరిగేది కూడా అదేనండి. ఇదంతా మాకు సంతోష్ సార్, రాకేష్ రెడ్డి సార్, నరేష్ సార్ దయ వల్ల మేమందరం కూడా ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామండి. వీళ్ళందరికీ కూడా మనందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్. నా పేరు కత్తుల శ్రీనివాసరావు అండి, మాది చిన్నకాపురం అండి. అయితే నేను
ఆక్వాకల్చర్ చేస్తానండి. దాదాపు గత 15 సంవత్సరాల నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నాను. ఈ మధ్యకాలం ఒక 13 నెలల క్రితం లాస్ట్ జనవరిలో మన బాలకృష్ణ సార్ మెటాఫోర్స్ నెట్వర్క్ ప్రోగ్రామ్ ఉంది, జాయిన్ అవ్వని చెప్పారు. అయితే నెట్వర్క్ అంటే మనకి ఏమీ అలవాటు లేదండి. ఏంటంటే పర్లేదు అందరూ బాగా ఉంటుంది చేయండి, బిట్ కాయిన్ అది ఉంది కదా, ఆయన భరోసా మీద నేను తీసుకోవడం జరిగింది. నేను జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి నేను ఇప్పుడు 8th లెవెల్లో ఉన్నాను. అలాగే నాకు దగ్గర 7,000 ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. కానీ దీంట్లో సబ్జెక్ట్ అంటే తెలియకపోతే ఏది తెలియదండి. తెలియదు అనుకుని మనం కూర్చుంటే ఏది తెలియదు. ప్రతి మనిషి ఏదైనా తెలుసుకోవాలనే తపన ఉంటే ఎటువంటి విషయమైనా సరే తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఈవేళ ఎక్కువగా చదివిన వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళకి కూడా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండకపోవచ్చు. నేను ఆల్రెడీ 10th క్లాసే చదివాను. కానీ దీంట్లో ఇంచుమించుగా మన జూమ్ కండక్ట్ చేసే రాకేష్ గారు కానీ లేకపోతే సంతోష్ గారు లాగా చెప్పలేకపోయినా నాకు తెలిసిన 50% మెటాఫోర్స్ గురించి నేను చెప్పగలిగే కెపాసిటీ రావడానికి కారణం డైలీ మేము జూమ్ మీటింగ్ వల్ల జూమ్లో ఉండి నాలెడ్జ్ పెంచుకుని నేను ఈ విధంగా బిజినెస్ చేస్తున్నాను. దాదాపుగా స్కూల్కి వెళ్తే టీచర్లు అందరూ కూడా మనకి ఎడ్యుకేషన్ చెప్తారు. మాకు ఫీజు లేకుండా క్లాస్కి వెళ్ళకుండా ఆన్లైన్లో జూమ్ మీటింగ్ చెబుతూ మా యొక్క బిజినెస్ని డెవలప్ చేస్తూ వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ మాకు వాళ్ళకి సంబంధం లేకపోయినా మా వల్ల ఏ ఉపయోగం ఉండదు. అయినా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనం కాంటాక్ట్ చేస్తాం. అదే కాన్సెప్ట్తో మేము చేసుకుంటూ మాతో పాటు 10 మందిని కూడా ఇదే బిజినెస్లో చేసుకోండి, ఉపయోగం ఉంటుందని చెప్పి వాళ్ళకి ఏ విధంగా మా వల్ల ఉపయోగం లేకపోయినా మాకు జూమ్ ఎలా కాంటాక్ట్ చేస్తున్నారో కాంటాక్ట్ చేసి బిజినెస్ ఇచ్చారు. అదేవిధంగా మేము కూడా ఇక్కడ మా కొలీగ్స్ అందరికీ కూడా దీంట్లో కొంచెం చెప్పి కాయిన్స్ అవి కొనుక్కుని కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయి చేసి రేపొద్దుట ఇంకా ఎక్కువగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. Thank you very much, sir. Wonderful experience. Thank you very much. అంటే చెప్పాను కదండి, మీరు రాకేష్ గారు లాగా చెప్పలేకపోయినా కానీ మాకంటే బాగా ఎప్పుడైనా సరే మీ మీద చాలా తక్కువ స్పీడ్ గా అనుకోండి. ఇంకో అసలైన నంబర్ కింగ్ అండి, క్రిప్టో కింగ్. అచ్చా గణేష్ గారు ఫోటోస్ రాకేష్ షా, సంతోష్ షా, ఆయన యుగంధర్, ఆయన అమర్ గారు, ప్రొడక్ట్ బిజినెస్ లో నా ప్లాన్ అనమాట. అన్న అన్నని పిలవడం అలవాటు. నరేందర్ సార్ కి అమర్ అన్నాను పరిచయం చేసిన. నరేందర్ సార్ అమర్ అన్న అట్లా అందరికి ఇప్పుడు అన్న అయిపోయాడు. సో మెటాఫోర్స్ ఫ్రెండ్స్, దీంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ కొత్తది అయి ఉండొచ్చు, చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఫోన్పే కూడా అదే విధంగా చాలా మంది తెలియకపోయినా ఇప్పుడు ఎలాగైతే అందరి జీవితాల్లోకి వచ్చి ఎలాగైతే అది లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అని ఒక టెన్షన్ ఉందో, మెటాఫోర్స్లో ఉండే టెక్నాలజీస్ కూడా, మెటాఫోర్స్లో ఉండే ప్రాజెక్ట్స్ కూడా మేబీ ఇప్పుడు కొంతమందికి అర్థం అయ్యి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ దీనికి సంబంధించి రానున్నటువంటి కొన్ని రోజుల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇది అనివార్యమయ్యే టెక్నాలజీస్ అన్ని దీంట్లో ఉన్నాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ మేము మా సోషల్ మీడియా ద్వారా, జూమ్ మీటింగ్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నాం. దీంట్లో మనకి కెరీర్ ఆపర్చునిటీ ఉంది, బిజినెస్ ఆపర్చునిటీ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. అన్నిటినీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తూనే ఉంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫుల్ డీటెయిల్స్ కోసం ఎప్పటికప్పుడు మా మీటింగ్స్ చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్. మరి మూడు అట్టుకోదా అది? కంగ్రాచులేషన్స్. జస్ట్ నరేంద్ర సార్, జై మెటాఫోర్స్. చలో మరి పట్టుకొని కలుగుతాం ఇక. ఎస్, నరేంద్ర సార్ కూడా పట్టుకున్నారు. అట్లానే సరే అండి, తీస్తున్నారు. ఎస్, జై మెటాఫోర్స్. జై మెటాఫోర్స్.
ఓకే చాలు. తినండి సార్ వాట్సాప్ లో ఫోటో పంపిస్తా ఒకటి. మెటావర్స్ లో ఫస్ట్ కేక్ తినిపిస్తున్నా మెటావర్స్ లో. భీమవరంలో జస్ట్ ఇంకొక 2 hours లో మన అవర్స్ కూడా పట్టకపోవచ్చు. సో $2 సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ ఇక్కడ నరేంద్ర సార్ అందుబాటులో లేకపోయినా లైన్ లో ఉన్నాడు. మెటావర్స్ లో అందుబాటులో ఉన్నారు. మెటావర్స్ లో ఉన్నారు, వర్చువల్ గా అందుబాటులో ఉన్నారు నరేంద్ర సార్ కూడా. సో హ్యాపీగా సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు నరేంద్ర సార్ ఇక్కడ కూడా. సో మేము బయలుదేరుతున్నాం కాబట్టి అడ్వాన్స్ గా చేసుకుంటున్నాం ఇక్కడ. ఎస్. సో నైట్ ప్రయాణం ఉంది కాబట్టి, లేకపోతే ఇక్కడ హ్యాపీగా నైట్ అంతా సెలబ్రేషన్ చేసుకుని రేపు మార్నింగ్ బయలుదేరే వాళ్ళం. సో హ్యాపీ. సో అందరికీ ముందుగా అడ్వాన్స్ విషెస్, కంగ్రాచులేషన్స్. అండ్ మీ వ్యాలెట్స్ మొన్న ఆల్రెడీ లాడో గారు మనకు పంపించిన మెసేజ్. ఎస్ 18% ఇంక్రీజ్ అవుతుంది. సో ముందుగానే వ్యాలెట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈసారి ఇప్పటి వరకు జరిగిన గ్రోత్ పర్సంటేజ్ కంటే ఈసారి ఈ బ్లాక్ కంప్లీట్ అయినాక పెరిగే పర్సంటేజ్ అత్యధికంగా పెరుగుతుంది. వ్యాలెట్ చాలా రేట్లు పెరగనుంది. సో మీ స్క్రీన్ షాట్లు ముందే తీసుకోండి, తర్వాత కంపేర్ చేసుకోండి. చాలా డిఫరెన్స్ ఉండబోతుంది. సో 3rd బిగ్ బ్లాక్ కూడా మనకి ఈ రోజు నైట్ వరకు కంప్లీట్ అవుతుంది. 4th బిగ్ బ్లాక్ కంప్లీట్ స్టార్ట్ 30 times పెరుగుతున్నట్టు కాయిన్ ప్రైస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ లాడో గారు. ఎవరైనా కాయిన్స్ లేకపోతే ఇప్పటికైనా పర్చేజ్ చేసుకోండి. $2 అయింది కదా అని చెప్పేసి ఎవరు తక్కువ అంచనా వేయకండి. ఇంకా పెరగబోతుంది ఫ్యూచర్ లో కాబట్టి ఇప్పటికైనా $2 కైనా ఎన్ని కాయిన్స్ వస్తే అన్ని కాయిన్స్ కొని పెట్టుకోండి. ఇప్పుడు కాదు, $50 అయినాకైనా కొనుక్కున్నా మీరు లాభంలో ఉన్నట్లే. లాభంలో ఉన్నట్లే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. జై మెటాఫోర్స్.